వెల్కమ్ టు జీకే బిట్స్. టుడే మనం G20 గురించి తెలుసుకుందాం. G20 అనేది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ సభ్య దేశాలు అన్నట్టు. ఇది అనేది యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్లతో కూడిన ఒక అంతర్ప్రభుత్వ ఫోరం. ఇది దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతల వార్షిక సమావేశాల ద్వారా అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం గురించి చర్చిస్తారని అన్నట్టు. దేశాధినేతలు, దేశానికి సంబంధించిన అధినేతలు, ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు వార్షిక సమావేశాలు అంటే సంవత్సరానికి ఒకసారి సమావేశాలు చేసి అంతర్జాతీయంగా ఆర్థిక స్థిరత్వం గురించి మరియు వాతావరణ మార్పులను తగ్గించడం మరియు స్థిరమైన అభివృద్ధి వంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ఇది పనిచేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ G20 అనేది గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ చెప్పుకున్నాం ఇంతకు ముందే. దీనికి చైర్మన్ ఎవరంటే సిరిల్ రామఫోసా. ఈయన ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిండు అన్నట్టు. ఈ G20 అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1999లో ఇది ఎస్టాబ్లిష్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇది 2018 నుంచి ప్రతి సభ్యుని ప్రభుత్వ అధిపతి లేదా రాష్ట్ర ఆర్థిక మంత్రి లేదా విదేశాంగ మంత్రి మరియు ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కూడిన శిఖరాగ్ర సమావేశాలతో ఇది కనీసం సంవత్సరానికి ఒకసారి సమావేశం అవుతుంది. యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రభుత్వేతర సంస్థలు శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావడానికి ఆహ్వానించబడ్డాయి. కొన్ని శాశ్వతంగా 2023లో భారతదేశంలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ 21వ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది 21వ సభ్యునిగా చేరింది అన్నట్టు. ఇప్పుడు 2023లో భారతదేశంలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ అనేది 21వ సభ్యునిగా చేరింది అన్నట్టు. మరియు బ్రెజిల్లో జరిగిన 2024 శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు మనం G20లోని ముఖ్యమైన సభ్య దేశాలు ఏంటి అనేది చూస్తాం వన్ బై వన్. ఫస్ట్ టర్కీ, రష్యా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆఫ్రికన్ యూనియన్, యూరోపియన్ యూనియన్. ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది భారతదేశంలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో 21 సభ్యునిగా చేరిందని ఇంతసేపే చెప్పుకున్నాం. మరియు బ్రెజిల్లో జరిగిన 2024 శిఖరాగ్ర సమావేశంలో అధికారికంగా ప్రాతినిధ్యం వహించిందని చెప్పుకున్నాం. సో ఇది G20 గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.